నమస్కారం. నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి. ఈరోజు మనం గౌటీ ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాము. దీన్నే గౌట్ అని కూడా అంటామనమాట. ఇది ఆర్థరైటిస్‌లో ఒక రకమైన ఆర్థరైటిస్ అనమాట. మనకి ఆర్థరైటిస్ అంటే మనకి ఏదైతే ఉన్నాయో జాయింట్స్ అని అంటాము. ఈ జాయింట్స్ ఇన్‌ఫ్లమేషన్‌కి గురవ్వడాన్నే మనం ఆర్థరైటిస్ అంటాము. దీనిలో చాలా రకాలన్నయి ఉంటాయన్నమాట. దీనిలో ఒక రకమే గౌటీ ఆర్థరైటిస్ అంటాము. ఈ గౌట్ అంటే ఏంటంటే మనకి బ్లడ్‌లో మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అన్నది ఎక్కువైపోవడం వల్ల మనకి యూరిక్ యాసిడ్ అన్నది చిక్కబడి క్రిస్టల్స్ లాగా సన్నని క్రిస్టల్స్ లాగా అన్నది ఫామ్ అవుతుంటుంది. ఈ క్రిస్టల్స్ అనేవి మనకి జాయింట్ స్పేస్‌లో ఫామ్ అవ్వడం వల్ల జాయింట్స్ అన్నది ఇన్‌ఫ్లమేషన్ అన్నది అవుతుందన్నమాట. దీన్నే గౌటీ ఆర్థరైటిస్ అంటాము. సామాన్యంగా మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అన్నవి ఎట్లా పెరుగుతాయి, ఎందువల్ల పెరుగుతాయి అన్నది తెలుసుకుందాం. ఇది అన్నది మనము ఒకటే ఆహారం ద్వారా అంటే మనం ఎక్కువగా యూరిక్ యాసిడ్ ఉన్న లెవెల్స్ ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల అంటే మనకి కొంతవరకు నాన్ వెజ్ అన్నది ఎక్కువగా తీసుకోవడం వల్ల కానీ లేకపోతే ఆల్కహాల్ అన్నది ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల కానీ దీనివల్ల ఏమవుతుందంటే మనకి శరీరంలో యూరిక్ యాసిడ్ అన్నది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. దీనివల్ల కూడా మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అలా కాదు ఇంకోటి ఏమవుతుందంటే మనకి బాడీలో మామూలుగా మనకి ప్రోటీన్ మెటబాలిజం అన్నది అవుతూ ఉంటుందన్నమాట. దీని ద్వారా కూడా మనకి ఏదైతే మనం కొన్ని సెల్స్ అనేవి కొత్త సెల్స్ అనేవి ఫామ్ అవుతూ పాత సెల్స్ అన్నది ఇదవుతూ ఉంటాయి, డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. దీనిలో కూడా మనకి ప్యూరిన్ మెటబాలిజం ద్వారా మనకి యూరిక్ యాసిడ్ అన్నది ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. దీనివల్ల కూడా మనకి శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతుంటాయి. ఇంకో కారణం ఏమంటే మనకి కిడ్నీ ఫంక్షన్స్ ఎక్కువగా ఈ యూరిక్ యాసిడ్ అన్నది ఫిల్టరేషన్ అన్నది జరిగేది మనకి కిడ్నీలో జరుగుతుంది. అంటే మన బాడీలో ఫామ్ అయిన యూరియా అంతటిని కూడా మనకి కిడ్నీల ద్వారా బయటకు పంపుతూ ఉంటుందన్నమాట. ఈ కిడ్నీలో కూడా మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అంతవరకు మనకి కిడ్నీ ఫంక్షన్స్ సరిగ్గా లేకపోయినా కూడా మనకి దేహంలో అన్నది యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇలాగ మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. ఒకటి ఆహారం ద్వారా, మనకి మెటబాలిజం ద్వారా, ఇంకోటి మనకి ఈ కిడ్నీ ఫంక్షన్స్‌లో తేడా వల్ల మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. దీనికి మరి ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నట్టయితే మనకి దీని లక్షణాలు కూడా తెలుసుకుందాము. ఏదైతే ఈ గౌటీ ఆర్థరైటిస్‌లో ఏమవుతుందంటే మనకి పెయిన్స్ అన్నది మనకి బ్లడ్‌లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగంగానే చాలామందికి జాయింట్ పెయిన్స్ అన్నది వస్తూ ఉంటాయి. కొంతమందిలో మనకి ఎటువంటి సింప్టమ్స్ లేకుండా కూడా మనకి బ్లడ్‌లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అన్నది పెరుగుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా కొంతమందికి ఈ పెయిన్స్ అన్నది సివియర్‌గా అన్నది రావడము, మనకి అక్కడ ఉన్న జాయింట్ అన్నది ఎక్కువగా మనకి ఈ గౌటీ ఆర్థరైటిస్ అన్నది కాలి బొటన వేలుకి అన్నది వస్తూ ఉంటుందన్నమాట. ఈ బొటన వేలు దగ్గర మనకి ఆ జాయింట్ అనేది రెడ్‌గా అవ్వడము, ఇన్‌ఫ్లేమ్ అవ్వడము, వేడిగా ఉండడము, టచ్ చేయడానికి కూడా ఇబ్బందిలాగా ఉండడము, ఇలాగ సింప్టమ్స్ అన్నది వస్తుంటాయి. దీంతో పాటు ఈ సింప్టమ్స్ అన్నది అయితే మనకి మిడ్‌నైట్‌లో ఎక్కువగా రావడం గానీ, లేకపోతే ఎర్లీ మార్నింగ్స్ అన్నది ఈ పెయిన్స్ అన్నది ఎక్కువగా అన్నది ఉంటూ ఉంటుందన్నమాట. మనకు కొంచెం టచ్ చేసినా కూడా పెయిన్ అన్నది ఫీల్ అవుతూ ఉంటామనమాట. ఇంకో స్టేజ్‌లో ఏమవుతుందంటే ఈ జాయింట్‌లో మనకి క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతాయి అని అనుకున్నాం గదా! ఈ క్రిస్టల్స్ ఏమవుతుందంటే అక్కడ జాయింట్‌ని మనకి డిస్ట్రాయ్ చేసుకుంటూ కొంతవరకు మనకి జాయింట్ డిఫార్మిటీ లాగా కూడా వస్తుందనమాట. అంటే మనకి ఆ జాయింట్ అన్నది బొటనవేలు దగ్గర వచ్చినట్టయితే వాపులాగా వచ్చి మనకి కణితిలాగా, ట్యూమర్‌లాగా కూడా ఫామ్ అవుతూ ఉంటుందనమాట. ఇట్లాగా మనకి సింప్టమ్స్ అనేవి జరుగుతుంటాయనమాట. మనకి సింప్టమ్స్ అనే లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మనకి హోమియోలో చాలా రకాల మంచి మెడిసిన్స్ ఉంటాయండి. మనకి మెడినైన్‌లో చూసుకున్నట్టయితే హోమియో ట్రీట్మెంట్ అన్నది ఉంటది. ఆయుర్వేద ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. హోమియోలో మనకి మెడిసిన్స్ చూసుకున్నట్టయితే మనకి కాల్చికం అన్నది, బెంజోయిక్ యాసిడ్ అన్నది ఉంటది. ఇంకా మనకి రస్టాక్స్ అని, బెల్డోన్ అని ఇలా ఇన్‌ఫ్లమేషన్స్ కండిషన్స్‌ని బట్టి మనకి అక్కడ ఉన్న డిఫార్మిటీని బట్టి మనకి చాలా రకాల మెడిసిన్స్ అన్నవి ఉంటాయన్నమాట. మనకి రోగి యొక్క శారీరక, మానసిక లక్షణాలను బట్టి మనం తెలుసుకొని దాన్ని బట్టి మనం మెడిసిన్స్ అన్నది సెలెక్ట్ చేసి ఇస్తాము. దీంతో పాటు మనం ఫస్ట్‌గా ఆహార నియమాలు కూడా పాటించుకోవాల్సి ఉంటుందండి. మనకి కొంతవరకు ఈ నాన్ వెజ్ అనేది తగ్గించుకుంటాం. కొంత ప్రోటీన్ డైట్ అనేది కూడా తగ్గించుకుంటంతో పాటు మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది తగ్గుతుంది. దీంతో పాటు మనం కొంతవరకు ఎక్సర్‌సైజెస్ అనేది కూడా మన మెటబాలిజం అన్నది పెంచుకునేలాగా మనం శారీరక శ్రమ అన్నది పాటించాల్సి ఉంటుందనమాట. మనకి హోమియోలో ఈ సింప్టమ్స్ అన్నవి ఏదైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ కంట్రోల్ అవుతూ మనకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ కూడా ఫామ్ అవ్వకుండా ఉండేలాగా అన్నది కూడా మనకి మెడిసిన్స్ అనేవి ఉంటాయి. ఇంకా ఫర్దర్‌గా ఇంకా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, గౌటీ ఆర్థరైటిస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ
వీటన్నిటికీ కూడా మనకి హోమియోలో మంచి మెడిసిన్స్ ఉంటాయండి. ఎటువంటి క్రానిక్ ప్రాబ్లమ్ అన్నా కూడా మనకి శాశ్వతంగా తగ్గేలాగా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి హోమియోలో ట్రీట్మెంట్ అన్నది ఉంటుంది. ఇంకా ఫర్దర్‌గా ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఒకసారి మెడినైన్‌ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.